హాయ్ హలో నమస్తే. ఎస్ఎస్ రాజమౌళి కాంట్రవర్సీలో గత వారం నుంచి ఆయన గురించి మాట్లాడుతున్నారు. కాల్స్ ఇచ్చారు, తిట్టారు, అతన్ని ట్రోలింగ్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. బట్ ఫండమెంటల్లీ అతను కూడా ఒక రిలీజన్ ఉంది. అతని రిలీజన్ ఏంటంటే నాస్తికత్వం. నా ఉద్దేశం ప్రకారం నాస్తికత్వం కూడా ఒక మతమే. వాళ్ళు అంటారు మేము మతాలను నమ్మం, మేము నాస్తికులు అంటారు. నేను వాట్ ఐ బిలీవ్ ఈజ్ దట్ ఈవెన్ ఎథియిజం ఈజ్ ఎ రిలీజియన్. వాళ్ళకు ఒక నమ్మకం ఉంది. ఓకే, నాస్తికత్వం కూడా ఒక నమ్మకమే నేను అంటున్నా. ఇప్పుడు ఒక పుట్టుంది, ఆ పుట్టలో పాము ఉందో లేదో మనకు తెలియదు. పుట్టుంది కాబట్టి పాము ఉండిద్దని నమ్మేవాళ్ళు కొంతమంది ఉంటారు. పుట్ట ఉన్నంత మాత్రాన పాము ఉండదని నమ్మేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరు లోపల చేయబెట్టి చూడలేదు పుట్టలో. ఓకే, లేదు అనేవాళ్ళు నాస్తికులు, ఉంది అనేవాళ్ళు మతాన్ని నమ్మేవాళ్ళు. అది ఓకే, ఇతంది నమ్మకమే, అతంది నమ్మకమే. బట్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఫెయిత్. ఎథియిజం ఈజ్ ఆల్సో ఫెయిత్ అకార్డింగ్ టు మీ. బట్ ఎథియిస్టులు నన్ను తిడతారు నేను ఈ మాట అంటే. అయినా సార్ నా అభిప్రాయం చెప్తున్నాను. ఎథియిజం ఈజ్ ఆల్సో ఫెయిత్ అని. ఓకే సరే, నేను అల్టిమేట్గా ఏమంటానంటే, మనకి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆర్టికల్ 25 అని ఒక ఆర్టికల్ ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ ఎథియిజం అనేది కూడా ఉంది కదా. ఫ్రీడమ్ ఆఫ్ ఎథియిజం లేదా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఆర్టికల్ 25. దట్ ఈజ్ ఆల్సో డినోట్స్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎథియిజం. దేవుడు లేడు అనేటువంటి స్వేచ్ఛ కూడా భారత రాజ్యాంగం కల్పించింది. అనేటువంటి ఆ స్వేచ్ఛ కూడా భారత రాజ్యాంగం కల్పించింది. ఓకే, ఇప్పుడు ఇతనితో వచ్చిన సమస్య ఏంటంటే, ఆర్టికల్ 25 మేబీ బహుశా దాన్ని మర్చి రాజమౌళి గారిని ట్రోలింగ్ చేస్తున్నారని నేనైతే అనుకుంటున్నా. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి గారు 2 ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూలు చాలా సీవియర్ కామెంట్లు చేశాడు. 2023లో ఒక ఇంటర్వ్యూలో. అప్పుడు అతన్ని ట్రోలింగ్ చేయలే. ఇప్పుడు అసలు అతన్ని ఏం కనలే. ఫ్రస్ట్రేషన్లో ఒక మాట అన్నాడు, మా నాన్న చెప్పాడు హనుమాన్ విల్ హెల్ప్ యూ అన్నాడు. వాట్ ఏ మెస్ అన్నాడు. అంతే సింపుల్గా. ఒకటే అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, తను ఉద్దేశపూర్వకంగా కాకుండా అన్నాడు. అంతే. పెద్ద రచ్చ చేశారు దేశవ్యాప్తంగా. బట్ విపులంగా, క్షుణ్ణంగా, క్లియర్గా నాస్తికత్వం గురించి అమెరికాలో న్యూయార్కర్ ఇక్కడ ఛానల్లో కూర్చొని మాట్లాడాడు రాజమౌళి. వన్స్ అపాన్ ఎ టైం, నాట్ వన్స్ అపాన్ ఎ టైం, ఏమంటారు, రీసెంట్గా బాహుబలి కాదండి, ఏదో సినిమా వచ్చింది కదా, ఆర్ఆర్ఆర్కి వాళ్ళకి ఆస్కార్ అవార్డు వచ్చింది కదా. అప్పుడు న్యూయార్కర్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అప్పుడు చెప్పాడు క్లియర్గా అతను నాస్తికత్వము, దేవుడు అన్నిటి గురించి క్లియర్గా మాట్లాడాడు. ఆ రోజు ఏం మాట్లాడకుండా ఒక చిన్న లైన్ అన్నందుకు ఇప్పుడు ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు? నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ వాట్ రాజమౌళి సెట్, ఇట్ ఈస్ ద వారణాసి టైటిల్ కంట్రవర్సీ అని నేను అనుకుంటున్నా. వారణాసి అని ఒక సౌత్ ఇండియన్ సూపర్ స్టారు వారణాసి అని ఒక టైటిల్ పెట్టి ఆ క్రెడిట్ మొత్తం సౌత్ ఇండియానికి పోవటానికి నార్త్ ఇండియాలో ఉన్న కొంతమంది ట్రోలింగ్ చేయగానే సౌత్ ఇండియా వాళ్ళు మొత్తం తగులుతారు. సౌత్ ఇండియా వాళ్ళు లేదంటే దేర్ ట్రోల్స్, సౌత్ ఇండియన్ ట్రోల్స్ ఆర్ లెడ్ బై నార్త్ ఇండియన్ ట్రోల్స్. గతంలో అతని పేరేంటి, ఉదయనిధి స్టాలిన్ కూడా ఒక స్టేట్మెంట్ చేస్తే టక్కన వాళ్ళు ట్రోల్ చేసింది, ఆ కామెంట్ చేసింది నార్త్ ఇండియాలో. ఇదిగో ఇతను ఉదయనిధి స్టాలిన్ ఎలా అన్నాడు అని చెప్పి ట్రోలింగ్ చేయగానే మన సౌత్ ఇండియన్ మొత్తం ఆ ట్రోల్స్ని పట్టుకుని వీళ్ళు ట్రోలింగ్ చేయడం మొదలెట్టారు. ఇప్పుడు నా రాజమౌళి కూడా మీకు కావాలంటే చూడండి, ఫస్ట్ ట్రోలింగ్ చేసిన అకౌంట్ ఎవరు, ఆ ట్రోలింగ్ పట్టుకొని చూస్తే మీకు నార్త్ ఇండియాలో ఉంటుంది. ఫస్ట్ నార్త్ ఇండియాలో ఎవరో ట్రోల్ చేస్తారు, సౌత్ ఇండియా వాళ్ళు తగులుతారు దాన్ని. అదే జరిగింది. లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే, ఇది అతను న్యూయార్కర్ టైంలో న్యూయార్కర్ 2023లో న్యూయార్కర్ అనేటువంటి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఒక ఆర్ఆర్ఆర్కి సంబంధించి ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. చాలా క్లియర్గా, క్షుణ్ణంగా, క్లుప్తంగా నేను ఒక నాస్తికుణ్ణి అని చెప్పాడు ఇతను. చూద్దాం అతను ఏమన్నాడు చూడండి ఒకసారి. నేను అది చదువుతాను, ఇక్కడ చదువుతాను చూడండి. రాజమౌళి గారు ఏమన్నారు, వీ హ్యావ్ ఏ జాయింట్ ఫ్యామిలీ
మాకు చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది. ఎవ్రీ వన్, మై ఫాదర్, మై మదర్, కజిన్స్, ఆంట్స్, ఎవ్రీ వన్ ఇల్స్ ఈజ్ డీప్లీ రిలీజియస్. మా నాన్నగారు, మా అమ్మగారు, మా కజిన్స్, మా అన్నలు, కుటుంబ సభ్యులు మొత్తం కూడా చాలా డీప్ భక్తులు వాళ్ళు. కానీ ఐ రిమెంబర్ యాజ్ ఏ యంగ్ కిడ్, నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు, రాజమౌళి చెప్పింది, నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఐ హ్యాడ్ డౌట్స్ ఆఫ్టర్ రీడింగ్ స్టోరీస్ అబౌట్ ద హిందూ గాడ్స్. హిందూ దేవుళ్ళ గురించి కథలు విన్నప్పుడు నాకు అనుమానం వచ్చింది. ఐ డిడ్ స్టార్ట్ పుషింగ్ అవే ఫ్రమ్ దోస్ టెక్స్ట్స్ రిలీజియస్ ఆస్పెక్ట్స్, బట్ వాట్ స్టేడ్ విత్ మీ వాస్ ది కాంప్లెక్సిటీ అండ్ ది గ్రేట్నెస్ ఆఫ్ దేర్ డ్రామా అండ్ స్టోరీ టెల్లింగ్. ఇతను ఏమన్నాడంటే, నేను చిన్నప్పుడు హిందూ దేవుళ్ళ గురించి కథలు విన్నప్పుడు నాకు చాలా అనుమానాలు వచ్చాయి. ఆ అనుమానాల వల్ల నేను ఆ యొక్క టెక్స్టుల నుంచి, ఆ కథల నుంచి దూరంగా వెళ్ళిపోయాను. అంటే అంత అర్థం ఏంటి, ఆ మతాన్ని వదిలేసి నేను నాస్తికుడికి వెళ్ళిపోయానని చెప్పాడు క్లియర్గా. న్యూయార్కర్లో, అమెరికాలో కూర్చొని రాజమౌళి వెళ్ళిపోయాను. కానీ ఒక సెంటెన్స్ అండి, కానీ నాతో నేను వెళ్ళిపోయినప్పటికీ, మతం నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ కథల్లో ఉన్నటువంటి క్యారెక్టర్ యొక్క గ్రేట్నెస్ ఉందే, అది ఇంకా నా మైండ్లో ఉంది అన్నాడు. క్యారెక్టర్ యొక్క గ్రేట్నెస్, అందుకే నేను రామాయణం తీస్తాను, మహాభారతం తీస్తాను అంటూ ఉంటాడు కదా అతను, ఎస్ఎస్ రాజమౌళి. అతను ఏమంటాడంటే, నాకు దేవుళ్ళ మీద నమ్మకం పోయింది ఆ కథలు మొత్తం చూసిన తర్వాత, కానీ వాళ్ళ యొక్క ఆ రాసినటువంటి హీరోల యొక్క క్యారెక్టరైజేషన్ ఉందే, దట్ ఈజ్ వండర్ఫుల్ క్యారెక్టరైజేషన్ అన్నట్టుగా అతను చెప్పుకుంటు ద డ్రామా, గ్రేట్నెస్ ఆఫ్ డ్రామా అండ్ ద స్టోరీ టెల్లింగ్, వాళ్ళు కథ చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చింది, అందుకే నేను రామాయణ మహాభారతం తీస్తానని అన్నాడు ఇతను. గతంలో అతను న్యూయార్కర్లో కూర్చుని చేసినటువంటి ఒక స్టేట్మెంట్, ఒక ఇంటర్వ్యూలో ఆస్కర్ అవార్డు సంబంధం ఇంకొక మాట కూడా అన్నాడు, రిలీజియన్ ఈజ్ ఎసెన్షియలీ ఏ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ అన్నాడు. మతం అనేది అది ఒక ఎక్స్ప్లాయిటేషను అని నా ఉద్దేశంలో అన్నాడు. ఇంకోటి ఏమన్నాడు, ఐ వర్క్డ్ అండర్ ఏ కజిన్ ఆఫ్ మైన్. మా కజిన్ ఒక అతను ఉన్నాడు, అతని పేరు గున్నం గంగరాజు అట. రాజమౌళి గారి కజిన్ ఎవరు ఉన్నారట, గున్నం గంగరాజు. ఐ వర్క్డ్ అండర్ ఏ కజిన్ ఆఫ్ మైన్, గున్నం గంగరాజు, ఫర్ ఎ ఫ్యూ మంత్స్. అతని దగ్గర కొన్ని నెలలు పనిచేశాను. హీ ఇంట్రడ్యూస్డ్ మీ టు అయాన్ రాండ్స్, ది ఫౌంటైన్ హెడ్ అండ్ అట్లాస్ ష్రగ్డ్. ఐ రెడ్ దోస్ నావల్స్ అండ్ వాస్ గ్రేట్లీ ఇన్స్పైర్డ్ బై దామ్. ఇతను ఏదో 2 నవల్స్ చదివాడట. ఈ రాసింది అయాన్ రాండ్స్ అనే వ్యక్తి ది ఫౌంటైన్ హెడ్, అట్లాస్ అనేటువంటి 2 నావల్స్ చదివాడట. అవి నన్ను బాగా ఇన్స్పైర్ చేసినాయి అన్నాడు. ఈ మాట అని ఫైనల్గా ఏమన్నాడు, ఐ హేట్ ఎక్స్ట్రీమిజం వెదర్ ఇట్స్ బీజేపీ ఆర్ ముస్లిం లీగ్ ఆర్ వాట్ ఎవర్. రిమెంబర్, ఆయన ఏం బీజేపీని అనలే, ఆర్ఎస్ఎస్ని హిందుత్వవాదం అనలేదు. అది బీజేపీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, ముస్లిం లీగ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, ఎవరైనా కానీ ఎక్స్ట్రీమిజము ఐ హేట్ అన్నాడు అతను. ఈ ఇంటర్వ్యూ మొత్తం ఇచ్చింది ఎక్కడ, అతను అమెరికాలో కూర్చొని ఒక న్యూయార్క్లో వేసాడు. ఇంత పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చిన రోజు రాజమౌళిని ఎలాంటి ట్రోలింగ్ చేయలేదు. రిమెంబర్ దిస్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇంత పెద్ద ఇంటర్వ్యూ, ఇంత సీరియస్ కామెంట్స్ చేశాడు రిలీజియన్ మీద, వాళ్ళకి సంబంధించిన సంస్థల మీద, ఎక్స్ట్రీమిజం మీద, రైట్. రిలీజియన్ అది ఎక్స్ప్లాయిటేషన్ అన్నాడు. దేవుళ్ళ మీద ఇంత కామెంట్ చేసినప్పటికి కూడా తనని ఎవరో ఒకరు ట్రోలింగ్ చేస్తుంటారు, ఇంత విపరీతంగా ట్రోలింగ్ చేయలే. ఎందుకనేది నేను చెప్తాను, ఓకే. బట్ ఇప్పుడు కాంట్రవర్సీలు ఏమన్నాడు పాపం, ఇప్పుడు ఏంది ప్రజెంట్ కాంట్రవర్సీ, ఒక ఫ్రస్ట్రేషన్లో స్క్రీన్ పెడితే స్క్రీన్ సరిగా రాలేదని అన్ఇంటెన్షనల్గా, ఇక్కడ చాలా ఇంటెన్షనల్గా ఇంటర్వ్యూ ఇచ్చాడు. చాలా ఇంటెన్షనల్గా ఇంటర్వ్యూ ఇస్తే అతన్ని ఏమనకుండా అన్ఇంటెన్షనల్గా ఫ్రస్ట్రేషన్లో, ఏంది ఇది స్క్రీన్ రాదు, మా నాన్న హనుమంతుడు నీకు హెల్ప్ చేస్తా అన్నాడు, ఇలా నా హెల్ప్ చేసేది, వాట్ ఏ మెస్ అన్నాడు. ఏమన్నాడు, ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, మై ఫాదర్ సెడ్ హనుమాన్ వుడ్ హెల్ప్ మీ, బట్ లుక్ ఎట్ దిస్ మెస్. అంటే అదంతా కూడా స్క్రీన్ అంత పని చేయకపోతే ఫ్రస్ట్రేషన్లో ఒక మాట అన్నాడు, అది అన్ఇంటెన్షనల్ మాట అన్నాడు ఇతను. ఓకే, దీనికి ట్రోల్ చేయకుండా, దీనికి ఎందుకు అంత పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు అని అంటే, నా ఉద్దేశం ప్రకారం ఇతను డే బై డే బికమింగ్ ఏ గ్లోబల్ స్టార్ ఫ్రమ్ సౌత్ ఇండియా. మోర్ ఓవర్ వారణాసి అనేటువంటి ఒక టైటిల్ని పట్టుకొని ఇతను గ్లోబల్ ప్లాట్ఫామ్లోకి వెళ్తున్నాడు. ది జలసీ అని నేనైతే అనుకుంటున్నా.
ఇట్స్ అవుట్ ఆఫ్ అక్కడ బాలీవుడ్లో ఉన్నటువంటి చాలామంది జలసీ ఫీల్ అయ్యి ఇతని యొక్క ఎదుగుదలని, ఇతని స్టార్డమ్ని తట్టుకోలేక నార్త్ ఇండియాలో ఉన్నటువంటి చాలామంది నెటిజన్స్ చేసేటువంటి ఒక ట్రోలింగ్ అనేది నేను అనుకుంటున్నా. మరి సౌత్ ఇండియాలో ఆంధ్ర వాళ్ళు కూడా చేస్తున్నారు కదా అని అంటే అదే చెప్తున్నాను. అక్కడ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఒక బీజేపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఒక పోస్ట్ చేయగానే ఆటోమేటిక్గా సౌత్ వాళ్ళు కూడా క్యాచ్ చేస్తారు దాన్ని. ఆర్ఎస్ఎస్ సోషల్ మీడియా వింగ్ ఎవరు నార్త్ ఇండియాలో చేయగానే ఇక్కడ మన సౌత్ వాళ్ళు కూడా ఎత్తుకుంటారు దాన్ని. ఓకే, అది ఒక వేవ్లో వెళ్తున్నారు తప్ప ఈ సౌత్ ఇండియాలో, బట్ యాక్చువల్లీ ఇనిషియేట్ చేసింది నార్త్ ఇండియాలో అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఈ మాట అని ఒక నవ్వేడు కూడా ఇది జోక్ అని కూడా అన్నాడు. ఓకే, ఆ మాట అన్నాడని చూడండి ఇప్పుడు ఎన్ని మాట్లాడినారు. సిన్ఫుల్, ఒక అతను ఇతను పాపం చేశాడు అని, ఇంకొక అతను ఎరగెంట్ అన్నాడు, ఇంకొక అతను జైల్లో పెట్టండి అన్నాడు. రాజమౌళి గారిని ఎరగెంట్, సిన్ఫుల్, జైల్ హిమ్ ఇట్లాంటి పదాలు వాడారు రాజమౌళి గారిని. ఓకే, నేను అదే చెప్పింది ఇందాక స్టార్టింగ్లో చెప్పింది ఏంటంటే ఎథియిజం ఆల్సో ఏ రిలీజన్ అన్న. ఎందుకన్నానంటే హిందూ మతాన్ని నమ్మే కొంతమంది బ్రదర్స్, క్రిస్టియన్ మతాన్ని నమ్మే కొంతమంది బ్రదర్స్, ముస్లిం మతాన్ని నమ్మే కొంతమంది బ్రదర్స్, నాస్తికాన్ని నమ్మే కొంతమంది బ్రదర్స్, వీళ్ళందరూ ఒకటే అని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే మతాలు నమ్మే వాళ్ళకి దేవుళ్ళు ఉంటారు, నాస్తికులకి దేవుడు ఉండడు. అదే ఇందాక చెప్పాను కదా, పుట్టలో పాముందా లేదని ప్రశ్న. ఇప్పుడు పుట్టలో పాముందనుకొని పూజ చేసేవాళ్ళు మతస్థులు, పుట్టలో పాము లేదేం లేదని సైలెంట్గా ఉండేవాళ్ళు నాస్తికులు. అది ఉందా లేదని ఇతనికి తెలియదు, ఇతనికి తెలియదు, ఇద్దరికి తెలియదు. ఎవరి నమ్మకం వాళ్ళది. ఆర్టికల్ 25 మనకి అదే చెప్పింది. భారత రాజ్యాంగం ప్రకారం మనకు ఒక ఆర్టికల్ 25 ఇచ్చారు. ఆర్టికల్ 25 ప్రకారం మీరు దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్, చూడండి ఆర్టికల్ 25 భారత రాజ్యాంగంలో ఏమనుంది, ఫ్రీడమ్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ నాట్ టు ప్రొఫెస్ అని కూడా ఉంటుంది. నాట్ టు ప్రొఫెస్ ఉండకపోయినా దాని అర్థం అది. ప్రొఫెస్, ప్రాక్టీస్, నాట్ టు ప్రొఫెస్. నాట్ టు ప్రొఫెస్ అంటే అసలు ఏ దేవుడిని నమ్మని కూడా అతనికి స్వేచ్ఛ ఉంది. దేవుడిని నమ్మేటువంటి స్వేచ్ఛ ఎలా ఉందో ఏ దేవుడిని కూడా నమ్మనేటువంటి స్వేచ్ఛ ఉంది. అలాంటప్పుడు when someone is believing something, when someone is not believing anything, then how can those people who believe something, hate and troll someone who doesn't believe anything? It's a question mark. Okay. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. ఈయన యాంటీ హిందువా? అక్కడ ఏమన్నా ఇతను యాంటీ హిందూ అని చెప్పి ట్రోలింగ్ చేస్తున్నారు. ఐ డోంట్ థింక్ ఈజ్ యాంటీ హిందూ. ఇఫ్ సమ్మన్ ఈజ్ ఎథియిస్ట్, if someone is Christian, someone is Muslim, that doesn't mean that they're anti-Hindus. ఇప్పుడు ఎవరో క్రిస్టియన్ ఉన్నారనుకోండి, అతను యాంటీ హిందూ, క్రిస్టియన్ అయితే యాంటీ హిందూ అని ఎందుకు అనుకుంటారు? ముస్లిం ఉన్నాడు, ముస్లిం అంటే యాంటీ హిందూ అని అనుకుంటారు. ఇప్పుడు నన్ను కూడా, నేను చాలామంది ఛానల్కి నువ్వు యాంటీ హిందూ అని పెడుతున్నాయి, యాంటీ హిందూ అని పెడుతున్నారు. యాంటీ హిందూ అని ఎందుకు అవుతారు? ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్ ఉంటాడు, మహేష్ బాబుకి ఫ్యాన్ ఉంటారు. ఆ మహేష్ బాబు ఫ్యాను ఆటోమేటిక్గా చిరంజీవిని హేట్ చేస్తారని ఎందుకు ఊహించుకుంటారు? దాన్ని మహేష్ బాబు ఫ్యాను జూనియర్ ఎన్టీఆర్ని హేట్ చేస్తారని ఎందుకు ఊహించుకుంటారు? మహేష్ బాబు అంటే ఇష్టం, మిగతా వాళ్ళ మీద అభిప్రాయం లేకపోవచ్చు. ఎవరితో ఇప్పుడు మహేష్ బాబు అంటే ఇష్టం అండి, జూనియర్ ఎన్టీఆర్ కూడా మంచి యాక్టరే, అలా ఉంటారు కదా న్యూట్రల్గా. వై డూ యూ డ్రా ఎ కంక్లూజన్ దట్ ఏ మహేష్ బాబు ఫ్యాన్ obviously will hate junior NTR and why do you come to a conclusion? ఇప్పుడు అలాగే ఇతను ఎథిస్ట్ అయితే యాంటీ హిందూ అని ఎందుకు కంక్లూజన్కి వచ్చారు? ఒక క్రిస్టియను యాంటీ హిందూ అని కంక్లూజన్ ఎందుకు డ్రా చేస్తారు? ముస్లింని యాంటీ హిందూ అని ఎందుకు కంక్లూజన్ డ్రా చేస్తారు? వాళ్ళ మతాలను వాళ్ళు ఫాలో అవుతున్నారు, వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు, ఎవరి నమ్మకాలను వాళ్ళు ఫాలో అవుతారు. దాన్ని యాంటీ హిందూ అనేది ఐ డోంట్ థింక్ సో ఈజ్ యాంటీ హిందూ. అతను చెప్పాడు నాకు దేవుడి మీద నమ్మకం లేదన్నాడు. అది ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎస్ఎస్ రాజమౌళి. దాంట్లో తప్పేంటి నాకైతే అర్థం కాల. ఓకే, ఈజీ ప్రాఫిటింగ్ ఫ్రమ్ ఫెయిత్. ఇప్పుడు ఇంకొకటి, ఈయన మతాన్ని వాడుకొని, మతాల్లో ఉన్నటువంటి క్యారెక్టర్లు వాడుకొని డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పేసి కొంతమంది పోస్ట్ చేశారు. ఏమండి, ఇప్పుడు చాలామంది సినిమా హీరోలు ఉన్నారు. సినిమా హీరోలు అందరూ అన్ని క్యారెక్టర్లు చేస్తూ ఉంటారు. చాలా ఇప్పుడు కరుణామయుడు అని సినిమా తీసిన విజయ్ కుమార్ ఎవరు ఆయన ఉంటాడు, విజయ్ కుమార్ అనుకుంటా, కరుణామయుడు అని సినిమా తీశాడు. ఆయన వెళ్ళి సాయిబాబా మీద సినిమా తీశాడు. ఆయన ఏ రిలీజన్ ఎవరికి తెలియదు, క్రిస్టియన్ సినిమా తీశాడు, ఆ సినిమా తీశాడు.
కొన్ని సినిమాల్లో బాంబే అనేటువంటి ఒక సినిమాలో హీరో ముస్లింగా, హిందూ హీరోయిన్ ఎవరో ముస్లింగా ఉంటే వేరే సినిమాల్లో వాళ్ళు క్రిస్టియన్గా చేస్తారు, వాళ్ళు వేరే సినిమాలో హిందువులుగా చేస్తారు. సమంత అలాంటిది ఒక సినిమాలో క్రిస్టియన్గా చేస్తే, ఒక సినిమాలో హిందూగా చేస్తే, ఒక సినిమాలో ముస్లింగా చేస్తారు. అంటే హీరోలు అన్ని మతాలకు సంబంధించినటువంటి యాక్షన్ చేసుకోవచ్చు, హీరోయిన్లు అన్ని మతాలు చేయొచ్చు, విలన్లు అన్ని మతాలకు సంబంధించిన క్యారెక్టర్లు చేయొచ్చు, రైట్. సైడ్ ఆర్టిస్టులు, విలన్లు మొత్తం చేయొచ్చు. కానీ డైరెక్టర్కి ఎందుకు ఆ రిస్ట్రిక్షన్ ఎందుకు? ఇప్పుడు వీళ్ళందరూ హీరోలు, విలన్లు వాళ్ళకి కేవలం డబ్బుల కోసం ఒక ప్రొఫెషన్గా తీసుకొని అన్ని మతాలకు సంబంధించిన క్యారెక్టర్లు చేస్తున్నప్పుడు ఒక డైరెక్టరు అన్ని మతాలకు సంబంధించిన సినిమా ఎందుకు తీయకూడదు? అతనేం పాపం చేశాడు, డైరెక్టర్ ఏం చేశాడు? ఓకే, అతని ఇష్టం. అతను ఒక స్టోరీ నచ్చి సినిమా తీసుకున్నాడు అనుకోండి, దాన్ని మనం రిస్ట్రిక్ట్ చేయలేం కదా. ఇప్పుడు ఓకే, ఇంతమందికి ఫ్రీడమ్ ఉన్నప్పుడు అతను డైరెక్టర్కి ఎందుకు ఫ్రీడమ్ ఉండదు అంటా నేను ఫండమెంటల్గా నేను చెప్పేది. ఓకే, అది మన రీసెంట్గా ఒక సోషల్ మీడియా అది నాకు ఎవరో ఒకటి ఫార్వర్డ్ చేశారు, ఏదో గ్రూప్లో వస్తే చూసా. రామ్ గోపాల్ వర్మ అన్నాడు, ఇదేంటి హిందూ సినిమా తీయాలి అని అంటే హిందూ అయి ఉండాలి, మరి నేను అలాంటప్పుడు నేను హర్రర్ సినిమా తీస్తాను అప్పుడప్పుడు, ఇప్పుడు నేను దెయ్యం అయి ఉండాలా అని అన్నాడు. రామ్ గోపాల్ వర్మ అన్నాడని చెప్పి తిప్పుతుంది. మరి అది రామ్ గోపాల్ వర్మ అన్నాడా, నిజంగా ఆయన పేరు మీద ఎవరైనా తిప్పుతున్నారో తెలియదు. చాలామంది దెయ్యాల సినిమాలు తీస్తారు, దెయ్యాల సినిమాలు తీస్తే అర్థం మేము దెయ్యాలుగా మారిపోవాలా, లేకపోతే హర్రర్ సినిమాలు తీస్తే మేము కూడా సైకో సినిమాలు తీస్తారు కొంతమంది, ఇప్పుడు మేమందరం సైకోలుగా మారిపోవాలా అంటే అది కాదు. ఒక డైరెక్టర్గా అనేది ఏదో ఒక స్టోరీ నచ్చింది, నచ్చిన సినిమాలు తీసుకుంటాడు అతను అనేది విషయం. అంటే అది ప్రాఫిటింగ్ ఫ్రమ్ ఫెయిత్ అని అంటే అందరూ కూడా ఎవ్రీబడి ఈజ్ ప్రాఫిటింగ్ ఫ్రమ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. అది ఫెయిత్ అని కాదు. క్రిస్టియన్ కథలు నచ్చుతాయి, ముస్లిం కథలు నచ్చుతాయి, హిందూ కథలు నచ్చుతాయి, వాటి మీద సినిమాలు తీసుకుని పోతారు. దట్ ఈస్ బేసికలీ దట్ ఈస్ దర్ ప్రొఫెషన్. ఓకే, ఐ డోంట్ థింక్ వై దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ టార్గెటింగ్ రాజమౌళి అనేది నాకైతే అనిపిస్తుంది. ఓకే, నేను ఇందాక చెప్పింది సౌత్ లెడ్ బై నార్త్ ట్రోల్స్. ఫస్ట్ మీరు చూడండి, ఫస్ట్ దీన్ని ట్రోల్ చేసింది ఎవరు? హూ ట్రోల్డ్ రాజమౌళి ఫస్ట్, సౌత్ ఆర్ నార్త్? మీరు కావాలంటే మీరు వెరిఫై చేసుకోండి. రాజమౌళి ఆ మాట అనగానే ఫస్ట్ ట్వీట్ వేసింది ఎవరు? అతని అకౌంట్ ఎక్కడ ఉంది? హూ ఈజ్ ఈ? అతను ఎక్కడున్నాడు? అతను ప్యాటర్న్ ఆఫ్ ట్వీట్స్ మొత్తం చూస్తే మీకు అర్థమైపోయింది అతను ఏ స్టేట్లో ఉండి చేశాడో. అక్కడి నుంచి వీళ్ళు జస్ట్ వేవే, వీళ్ళదేం సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ వీళ్ళు రాజమౌళి తిడుతున్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళందరూ ఆ వేవ్లో వెళ్తున్నారు అంతే తప్ప అన్నీ వీళ్ళు తప్పేం లేదు. అదే చెప్తుంది. ఇదేంటంటే సముద్రం, సోషల్ మీడియా అనేది ఒక సముద్రం లాంటిది. ఎవరో అలలు నెట్టగానే అది అందరికి తగిలిద్ది అలపోయి. ఓకే, అలాగే ఎవరో ఒక నార్త్ ఇండియాలో ఒక ట్వీట్ చేసి యాంటీ హిందూ రాజమౌళి అనగానే ఆ ట్వీట్లు కొట్టి టక్కన అది ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు మొత్తం కొట్టేస్తూ ఉంటారు అనమాట. స్ట్రీట్లు షేర్లు చేస్తూ ఉంటారు వీళ్ళు అనేది నా ఉద్దేశం. 100% దీస్ పీపుల్ ఆర్ లెడ్ బై నార్త్ ట్రోలర్స్ అనేది నేను అనుకున్నా. ఎందుకు నార్త్ ట్రోలర్స్ కూడా అదేగా చెప్తున్నాను. బేసికల్లీ నార్త్ అండ్ సౌత్ అనేటువంటి ఒక సినిమా ఒక జలసీ ఆస్పెక్ట్ అనేది 100% ఉంది. బాలీవుడ్ వాళ్ళు చాలాసార్లు చెప్పారు, సౌత్ ఈజ్ డామినేటింగ్ బాలీవుడ్, సౌత్ డామినేషన్ బాలీవుడ్ అనేది వస్తుంది అని చెప్పి అతని మీద టార్గెట్ పెట్టారు. ఎందుకంటే ఈ బికేమ్ సూపర్ సక్సెస్ఫుల్, నవ్ ఈజ్ గోయింగ్ టు గ్లోబ్. ఓకే, ఏదో సమ్వాట్ ఏదో అంతవరకు బాలీవుడ్ వరకు సహించగలిగారు, ఇప్పుడు నవ్ ఈజ్ గోయింగ్ టు గ్లోబల్ వైడ్ అయితే ఆబ్వియస్లీ కుళ్ళు కుతంత్రం మనం వచ్చేస్తాయి కదా అతని మీద. అక్కడి నుంచే నార్త్ వాళ్ళు మొదలెట్టారు. మన ఆంధ్రాలో ఉన్నటువంటి వీళ్ళంతా హిందూ సహోదరులు వీళ్ళందరూ ఆ వేవ్లో కొట్టుకొని పోతున్నారు తప్ప వీళ్ళంతా డీప్గా ఆలోచించుంటారని నా ఉద్దేశం. ఓకే, గతంలో బండి సంజయ్ గారు ఏమన్నారంటే, జూనియర్ ఎన్టీఆర్ అదేదో ట్రైలర్లో ఏదో క్యాప్ పెట్టుకొని ముస్లిం లాగా కనిపించాడు, అతన్ని అంటే సినిమా రిలీజ్ కాకముందే అతన్ని ముస్లింగా చూపిస్తే మాత్రం థియేటర్లు తగలబెడతా ఉన్నారు ఎవరు? బండి సంజయ్. కానీ సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళందరూ ప్రైజ్ చేశారు రాజమౌళిని. ఎందుకు? ఒక నేషనలిజం చూపించాడట ఆ సినిమాలో, అందుకని అందరూ అతను ప్రైజ్ చేశారు. ఇంక్లూడింగ్ మోడీ గారు కూడా ట్వీట్ చేశారు అనేది కానీ వస్తున్నటువంటి సమాచారం. మీకు కావాలంటే చూడండి, మోడీ గారు ట్వీట్ చేశారు RRR సినిమా అయిపోయిన తర్వాత అనేది ఆన్లైన్లో నేను చూసినటువంటి న్యూస్. ఓకే, సో ఇది ఇప్పుడు ఎవరు అడిగారు, ఇదిగోండి గతంలో కొన్ని సినిమాల మీద కూడా అతను ట్రోల్ చేశారు. ఒకటేంటి, ఫస్ట్ అఫ్కోర్స్ బాహుబలి మీద ట్రోల్ చేశారు నార్త్ ఇండియన్స్.
బాహుబలి మీద ఏంటి ట్రోల్ చేశారు, ఆ కట్టప్ప అనేది ఒక స్లేవ్గా చూపించాడు, ఆ లోయర్ క్యాస్ట్ వాళ్ళు స్లేవ్స్గా మారి రాజుల దగ్గర ప్రాణమిస్తారు అని ఏదో ట్రోల్ చేశారు. అంటే ఒక క్యాస్ట్ ఫీలింగ్ చూపించాడు రాజమౌళి అని చెప్పేసి అతని మీద ట్రోల్ చేశారు. ఇప్పుడు కట్టప్ప క్యారెక్టర్ మీద దళిత సంఘాలు అవి అంటే ద లెడ్ బై నార్త్ ఇండియన్స్, ఇట్స్ ఆల్ లెడ్ బై నార్త్. ఓకే, ఇప్పుడు రాజమౌళి దళితుల్ని హీరోగా పెట్టి దళితులు హీరోగా అయ్యే విధంగా సినిమా తీయాలి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఫండమెంటల్ ఈజ్ నాట్ దళిత్. ఓకే, అతను పుట్టి పెరిగిన అదే కదా చెప్పేది. చిన్నప్పుడు ఒక డైరెక్టర్కి అతను ఎక్కడ పెరిగాడు, ఎక్కడ పుట్టాడు, అవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. తన ఆలోచన యొక్క ఇమాజినేషన్ మొత్తం కూడా ఫిక్షను అంతా కూడా తన చుట్టుపక్కల ఉన్న దాన్ని బట్టి వస్తాయి. ఇప్పుడు అతనే దళిత కాలనీలో పుట్టుంటే రాజమౌళి మీరు అన్నట్టుగా ఓ అంబేద్కర్ను ఎవరిన హీరోలుగా ఊహించుకొని ఒక సినిమా తీసుండేవాడు అతను. ప్రాబబులీ హిజ్ ఇమాజినేషన్ అండ్ ఈస్ నాట్ అరౌండ్ దళిత్స్ అండ్ ఆల్. కాబట్టి ఇప్పుడు అతను చూసిన కథలు, అతను రాసిన మొత్తం దాన్ని పట్టుకొని ఆ క్యాస్ట్ అప్రెషన్ అనేటువంటి మైండ్ సెట్ 100% అతను తీసిన సినిమాల్లో కనిపిస్తాయి. బాహుబలి లాంటిలో కట్టప్ప లాంటి వాళ్ళని ఒక స్లేవ్గా చూపించడం, ఇక్కడ RRR సినిమాకు వచ్చేసరికి ఒక ట్రైబల్ క్యారెక్టర్ని తీసుకొని రామ్ అనేటువంటి ఒక అల్లూరి సీతారామరాజు బ్రాహ్మణ్ అనేటువంటి క్యారెక్టర్ని చూపించి ఒక ట్రైబల్ మ్యాన్ లెడ్ బై బ్రాహ్మణ్ అల్లూరి సీతారామరాజు అనేటువంటి ట్రోల్స్ చేశారు. అప్పుడు ఇది ఒక క్యాస్ట్ గ్లిచ్ అని చెప్పి అతని మీద ట్రోల్ చేశారు. అతని ఇమాజినేషన్లో అంతే ఉండే, ఎందుకంటే దట్స్ వాట్ హ్యాస్ సీన్ ఇన్ హిస్ సొసైటీ. సో హీ ఇమాజిన్డ్ ఇట్ అండ్ హీ హాజ్ రిటర్న్ ఇట్. అది అతని ఫిక్షన్కి సంబంధించి మనం వదిలేయాలి. మనం వీ షుడ్ నాట్ ట్రోల్ హిమ్. ఓకే, గతంలో అప్పుడు ఇలా ఆయన అడిగారు ఏంటంటే ఇట్లా నువ్వెందుకు ఇట్లా క్యాస్ట్ ఫిక్షన్ లోయర్ కమ్యూనిటీస్ని తక్కువ చేసి చూపిస్తావని అడిగితే అతను ఏమన్నాడు, ఏమండి వై ఆర్ మేకింగ్ ఆల్ దిస్, ఫస్ట్ దిస్ ఇట్ ఈస్ జస్ట్ అ ఫిక్షన్ అన్నాడు. ఓకే, అది ఒక జస్ట్ ఫిక్షన్, నేను ఒక కథ రాసుకున్నాను, కథలో నేను చూపించాను, అది ఫిక్షన్ అది అన్నాడు. ఇదంతా ఎందుకు అన్నాడు అతను. నేను అదే చెప్తాను, ఫిక్షన్ అనేది తను పుట్టి పెరిగిన చుట్టుపక్కలని బట్టి ఉండిద్ది. సో కాబట్టి అతనికి అలాంటి ఫిక్షన్ వెళ్ళిపోయింది. సో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఏ గ్రేట్ హీరోయిజం ఫ్రమ్ దళిత్ కమ్యూనిటీ ఫ్రమ్ రాజమౌళి. దట్స్ వాట్ ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే, సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఎక్సర్సైజింగ్ సమ్వన్స్ ఫ్రీడమ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ రిజెక్షన్ ఆఫ్ అదర్స్ ఫెయిత్, ఇట్ ఈస్ నాట్ హర్టింగ్ అదర్స్ ఫెయిత్, నాట్ యాంటీ ఆఫ్ అదర్స్ ఫెయిత్, ఇట్ ఈస్ నాట్ అగెయిన్స్ట్ అదర్స్ రైట్స్ అని మనం ఊహించుకొని మన ఫ్రీడమ్ మీద ఇతను ట్రోల్ చేయటం అనవసరం. ఓకే, ఇతను నాకు దేవుడు అంటే నమ్మకం లేదు అన్నప్పుడు అది ఇండివిజువల్ ఫెయిత్ అంతవరకు వదిలేయాలి. దేవుడు అంటే నమ్మకం లేదన్నాడని మమ్మల్ని అన్నాడని మాకు వ్యతిరేకమని అనుకోవడం పొరపాటు, మమ్మల్ని హర్ట్ చేసాడు అనుకోవడం పొరపాటు, ఆ ఇమాజినేషన్ చేసుకోవడం పొరపాటు, మా యొక్క ఫండమెంటల్ రైట్కి వ్యతిరేకం అనుకోండి. నేను అందుకే చెప్పింది, ఒక క్రిస్టియన్ కూడా యాంటీ హిందూగా చూడకూడదు. మీరు అతను క్రిస్టియన్ అయితే అయి ఉండవచ్చు, బట్ క్రిస్టియన్ అయితే యాంటీ హిందూ అని ఆటోమేటిక్గా మీరు ఊహించుకోవటం ఎందుకు? మేబీ హీఈస్ బిలీవింగ్ దట్ హీస్ ఫెయిత్, హీ డజంట్ బోదర్ అబౌట్ యువర్ ఫెయిత్, అంతే, దట్స్ ఆల్. దాన్ని మీరు యాంటీగా తీసుకోకూడదు కదా. ఓకే, that's what I want to say that. But trolling him is not right thing. Finally, I wanted to say that everybody loves his mother. That doesn't mean that he hates the neighbor's mother. Okay, every person loves his mother because he loves his mother. That doesn't mean he hates the mother of a neighbor. That's fundamentally, so stop trolling on Rajamouli. That's what I want to say. Thank you. Namaskar.